వైకాపాకి చెందినటువంటి మాజీ మంత్రి పేర్ని నాని నిన్నటి రోజున నూజివీడులో జరిగినటువంటి వైఎస్ఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ యొక్క ఏదైతే లడ్డూ కల్తీకి సంబంధించినటువంటి అంశాన్ని ప్రస్తావిస్తూ బీజేపీకి చెందిన మాధవీలత గారిని అదేవిధంగా దీని గురించి దుష్ప్రచారం చేశారని చెప్పేసి వ్యాఖ్యలు చేస్తూ వాళ్ళందరినీ కూడా నిజంగా చెప్పాలంటేనే జుగుప్సకరంగా ఉంది. అతి నీచమైన వ్యాఖ్యలు చేశాడు పేర్ని నాని. మహిళలను ఉద్దేశించి ఆ విధంగా చేయడం ఎంతవరకు సమంజసం? ఇదే అంశం గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ గౌరమణి గారు. మేడం నమస్కారం అండి. నమస్తే అండి. మేడం, పేర్ని నాని నిన్నటి రోజున ఇంతవరకు అసలు లడ్డీ కల్తీ జరగలేదని చెప్పేసి ఆ సిట్టు చెప్పేసింది. ఇప్పుడు ఎవరైతే అప్పుడు ఆ విధంగా తప్పుడు ప్రచారాలు చేశారో వాళ్ళందరినీ ఈ విధంగా కోసి కారం పెట్టాలని చెప్పేసి నిజంగా మాట్లాడాలని మాకే చాలా ఇబ్బందిగా ఉంది. మరి ఆయన ఒక మాజీ మంత్రి హోదాలో పనిచేశాడు, అక్కడ సభ అంతా కూడా ఉన్నారు, మహిళలు ఉన్నారు పక్కన. ఆ విధంగా ఎలా మాట్లాడారంటారు? అడిగితేనేమో దేవుడు ఆ విధమైన శిక్ష చేయాలని చెప్పేసి చెబుతున్నటువంటి పరిస్థితి ఏంటంటారు? అంటే ఇప్పుడు మరి ఏ మహిళా కమిషన్ ముందుకు వస్తాయి, ఏ అంటే ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు కూడా బయటకు వచ్చి మహిళలు మాట్లాడతారా? ఎందుకంటే స్వేచ్ఛ గురించి అనేసరికి ఆ రోజు అంత పెద్ద గొడవ అయింది కదండి. ఈరోజు మహిళల్ని అది ఎవరైతే ఏంటి, ఏ పార్టీ అయితే ఏంటి, ఇక్కడ పార్టీలకు అతీతంగా మహిళగా మనం మాట్లాడాలి. పేర్ని నాని అనే వ్యక్తి నేను నూజివీడులో ఒక వైఎస్ఆర్ విగ్రహావిష్కరణ సభలో రెచ్చిపోయి అసలు సిట్టు చెప్పింది ఏంటి, సిబిఐ సిట్టు, వీళ్ళు వక్రీకరిస్తున్నది ఏంటి, వాళ్ళు ఖచ్చితంగా ఏమంటారు రసాయనాలు వాడారని చెప్తుంటే ఇవాళ మీరు చూసారో లేదో, ఏముంది అక్కడ నెయ్యి బదులు పామాయిల్ వాడారు, అందులో ఏముందని రాస్తున్నారు. చూసారా మీరు? అంటే దేవుడు అంత తేలికైపోయాడు వీళ్ళకి. వెంకటేశ్వర స్వామి ప్రసాదాలు వీళ్ళకి అంత మామూలుగా అయిపోయాయి, సాధారణంగా అయిపోయాయి. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన ఇప్పుడు మాట్లాడండి, ఇప్పుడు అప్పుడేమో ఆవిడెవరో భజన చేసుకుంటూ రైల్లో వచ్చింది లడ్డూ కల్తీ విషయంలో, ఇప్పుడు మాట్లాడమనండి. అలాంటి వాళ్ళని ఏం చేయాలి? కోసి కారం పెట్టాలి, వంకాయ కోసినట్టు ఒళ్ళంతా చీరేయాలి అన్నాడు కదా. అంటే ఆడవాళ్ళని చీరేస్తారా మీరు? అంటే మీ బుద్ధి మారదా? అసెంబ్లీ సాక్షిగా ఒక మాజీ ముఖ్యమంత్రి భార్యను మాట్లాడారు. ఆ రోజు మీ జగన్మోహన్ రెడ్డి నవ్వాడు, ఇవాళ మీ వైసీపీ వాళ్ళందరూ నవ్వుతున్నారు. దీని మీద ఏ మహిళా కమిషన్ ముందుకు వస్తుంది? ఇప్పుడు కేసులు పెట్టాలా అక్కర్లేదా? రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా సీరియస్ విషయం అండి. అది చాలా తప్పు. అసలు సిబిఐ సిట్టు విచారణలో ఏం తేలింది? లడ్డూకి వాడిన నెయ్యి కల్తీదని తేలింది. అసలు నెయ్యే వాడలేదు, రసాయనాలతోటి చేశారు అని చెప్తే జంతువుల కొవ్వు లేదన్నారు. ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు, పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు సనాతన ధర్మం అంటూ. ఇక్కడ వీళ్ళు చూసారు ఎంత డైవర్షన్ పాలిటిక్స్. అసలు జరిగింది ఏంటి? చంద్రబాబు నాయుడు గారు లడ్డూల్లో కల్తీ జరిగింది, జంతువుల కొవ్వు కలిసిందేమో అని కొంతమంది అంటున్నారని చెప్పారు. ఆయన అనలేదు. మీకు గుర్తుంటే అతనెవడు, పొన్నవోలు, పంది కొవ్వు అని ఆయనే కదా మాట్లాడాడు. తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడండి, వాటి మేత ఏదో మారితే ఆవులు తినేది, అవి ఆ పాలు నెయ్యి కల్తీ అవుతుంది ఏదో మాట్లాడాడు ఆయన. అసలు ఇవాళ కల్తీ లేదని మీకు ఏమైనా సుప్రీంకోర్టు చెప్పిందా? ఇవాళ సుబ్బారెడ్డి పేరు రాలేదని ఇంకా ఎదురు చూస్తున్నారా మీరు? వస్తుంది. ఇవాళ చినరాజప్ప పేరు వచ్చిందంటే చినరాజప్ప తీసుకెళ్ళి ఎవరికి ఇచ్చారు? ఎవరు కోర్టుకు వెళ్ళారు? నా పాస్బుక్లు ఇవ్వను, నా బ్యాంకు బుక్లు ఇవ్వనని. సుబ్బారెడ్డినే వెళ్తా 5 కోట్లు 4.5 కోట్లు వస్తే 5 లక్షలు ఉంచుకుని ఎవరి అకౌంట్కి పంపించాడు ఆయన? మరి సుబ్బారెడ్డి అకౌంట్కి పంపించకపోతే నా బ్యాంకు డీటెయిల్స్ ఇవ్వనని ఎందుకు చెప్పాడు? వాళ్ళు సుబ్బారెడ్డి ఇరుక్కున్నాడుగా, ఇప్పుడు కరుణాకర్ రెడ్డి ఇరుక్కున్నట్టేగా, ధర్మారెడ్డి ఇరుక్కున్నట్టేగా. ఇవాళ మీరు కనుక చూసారంటే వైసీపీ సోషల్ మీడియా దగ్గర నుంచి పేటీఎం బ్యాచ్లు, ఇన్ఫ్లుయెన్సర్లు, వాడు అన్న తప్పులే, చిన్నపిల్లాడే, నాన్ వెజ్ అతను మాట్లాడతాడేంటి? జంతువుల కొవ్వు లేదన్నారు, లడ్డూ కల్తీశారు. నువ్వెవడు అసలు? నువ్వు క్రిస్టియన్, నువ్వెవడు మాట్లాడడానికి? నువ్వు ద్రౌపదిని రేపు చేశారు, సీతమ్మ వారిని రేపు చేశారని మాట్లాడావు, నువ్వు గరికపాటిని బూతులు తిట్టావు, నీ మీద కేసులు ఉన్నాయి. నువ్వెవడు అసలు మాట్లాడటానికి? నీకు వైసీపీ పేటీఎం నువ్వు? ప్రతివాడు మాట్లాడటం ఏంటండి? హిందూ ధర్మం గురించి, హిందూ మతానికి సంబంధించి, లేకపోతే వాళ్ళ సంప్రదాయాల గురించి, లడ్డూ గురించి వీళ్ళెవరు మాట్లాడటానికి? ఇవాళ మాట్లాడుతున్న వాళ్ళలో ఎంతమంది హిందువులు ఉన్నారు? హిందువులకు బుద్ధి లేదా అని అడుగుతున్నాను నేను. ఈవెన్ వైసీపీ సోషల్ మీడియా అయినా కూడా మీరు హిందువులు అయితే డబ్బుల కోసం మాట్లాడకండి, రాజకీయాలు మాట్లాడండి, అది వేరు. వెంకటేశ్వర స్వామితో పెట్టుకోకండి ఎవడైనా సరే. ఇవాళ ఏం జరగకపోవచ్చు, రేపు జరగచ్చు, ఎవడో తెలుసు. గతం చూసుకున్నారు కదా, మీకు పిల్లలున్నారు, రేపొద్దున తరాలు వెళ్ళాలి. ఇంకా
అసలు మీరెవరండి మాట్లాడటానికి? లడ్డూలో కల్తీ జరిగిందని చెప్తే ఇంతమంది ఇవాళ అసలు ఆ సిట్టు చెప్పింది ఏంటి, వీళ్ళు మాట్లాడుతున్నది ఏంటి, ఆ వక్రీకరణ ఏంటి? ఇవాళ పేర్ని నాని వచ్చి కోసి కారం పెట్టాలంటాడా మహిళల్ని? అంటే మాధవీలత గారిని కోసి కారం పెడతాడా బీజేపీ? మాధవీలత గారిని ఇవాళ సమాధానం చెప్పాలి. వీళ్ళకి ఇంకా అహంకారం తగ్గలేదండి. ఈరోజు ఇప్పుడు వచ్చి శ్యామల్ని మాట్లాడమనండి, ఈరోజు వచ్చి రోజాని మాట్లాడమనండి, రజనీని మాట్లాడమనండి, దీనికి క్షమాపణ చెప్పించండి పేర్ని నాని చేత. క్షమాపణ చెప్తే సరిపోదు, కేసు పెట్టండి. ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో స్వేచ్ఛ గురించి మాట్లాడి మీ బట్టలు మీ ఇష్టమే అని అన్నాం మనం. కానీ పిల్లల విషయం ఏంటంటే కేసులు పెట్టారు కదా 73 మంది మీద. మరి ఇది అంతకంటే పెద్ద విషయం కదా, కోసేయమంటున్నాడు కదా. మరి దీని మీద వీళ్ళందరూ కూడా స్పందించాలి. ఇవాళ ఎవరైతే ప్రెస్ మీట్లు పెట్టారో, ఎవరైతే ఆడవాళ్ళ మీద కేసులు పెట్టించారో మగవాళ్ళ మీద, ఈ విషయంలో కూడా స్పందించాలి. అన్నీ సమానమేనండి. ఇక్కడ మతాలకు అతీతంగా మాట్లాడాలి, ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా మాట్లాడాలి, ఎవరికి అన్యాయం జరిగినా మాట్లాడాలి, ఏ మహిళకు అన్యాయం జరిగినా మాట్లాడాలి. ఓన్లీ లెఫ్ట్ రైట్ అని ఉండవు కదా, మహిళ అన్నాక మహిళే, లెఫ్ట్ రైట్ తర్వాత. కాబట్టి ఈ విషయంలో మాత్రం ఊరుకునేది లేదు, ఎవ్వరు ఊరుకోద్దండి. ముందు మాధవీలత గారు దీని మీద స్పందించాలి, ఆవిడ కేసు పెట్టాలని కోరుతున్నాం. ఓకే, మరి ఇప్పుడు చూసుకుంటే మొత్తానికి తిరుపతి లడ్డు గురించి పేర్ని నాని వ్యాఖ్యలు ఎలా అర్థం చేసుకోవచ్చు అంటారు? అంటే దాంట్లో అసలు ఏం జరగలేదన్నట్టు అంటే వీళ్ళు కావాలని ఒక నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారండి. తప్పు జరిగింది అక్కడ. ఇవాళ జగన్మోహన్ రెడ్డిని కాపాడడం కోసం, సుబ్బారెడ్డిని కాపాడడం కోసం వీళ్ళు ఈ రకంగా మాట్లాడుతున్నారు. అంటే ప్రజల్లో వాళ్ళ మీద ఒక పాజిటివ్ ఇది రావడానికి ట్రై చేస్తున్నారు. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి కదా, ఇప్పుడు మొత్తం ప్రపంచం అంతా ఆయన భక్తులు ఉంటారు. అందుకని వాళ్ళు దీన్ని ఈ రకంగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఇది ఒక ఏమంటారు, ఎదురుదాడిలాగా. తప్పు జరిగినా జరగలేదని ఎదురుదాడి చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఖండించాలి. దీని మీద ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందిస్తే బాగుంటుంది. ఎందుకు స్పందించాలంటున్నానంటే ఇవన్నీ కూడా హిందువుల మనోభావాలకు సంబంధించి కాబట్టి వాళ్ళ ప్రతి వాళ్ళు స్పందించాలని కోరుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.